బ్రేకింగ్ న్యూస్. ఏపీలోని చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన నేతన్నకు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది సర్కార్. ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభించింది. చేనేత జౌళి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55,000 మంది అర్హులు ఉంటారని, వారందరికీ ఏడాదికి 25,000 రూపాయలు చొప్పున నేతన్నకు భరోసా పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద 24,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మరో 1,000 అదనంగా కార్మికులకు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు నేతన్నకు భరోసా పథకం వర్తించనుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాట్నం వాడకం, రంగు అద్దడం లాంటి కార్మికులకు కూడా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రంగాలకు సంబంధించిన వాళ్లు దాదాపు 10,000 మంది ఉంటారని ప్రభుత్వం ఓ అంచనాకు కూడా వచ్చింది.